కూటమి పరిపాలన చాలా బాగానే ఉంది. పేద ప్రజలకు కానివ్వండి, ఉన్నతమైనటువంటి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా చాలా చక్కనైనటువంటి పరిపాలన అనేటువంటి భావన ఉంది. దీనిపైన రోడ్లు చూసుకున్నట్లయితే అన్ని రోడ్లు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కానివ్వండి, లేదా సిటీలో ఉన్నటువంటి కానివ్వండి, రోడ్లు అనేటువంటివి చాలా చక్కగా ఇప్పుడు వేశారు. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అలాగే మద్యం విషయంలో మనం చూసుకున్నట్లయితే అప్పుడున్నటువంటి పాలసీకి ఇప్పుడున్నటువంటి పాలసీకి చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మద్యం ఉన్నటువంటి పాలసీ ఆ రేట్ల విషయంలో కూడా ఆ డిఫరెన్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ, ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ అయినటువంటి మద్యం ఇప్పుడు దొరుకుతుంది. దానివల్ల ప్రజల తాలూకు ఆరోగ్యాలు అనేటువంటివి అప్పటితో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి. అలాగే మనం భవన కార్మికుల గురించి అప్పుడు చాలా ఇబ్బంది పడి ఉండేవారు. భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడేవారు. అలాగే ఎక్కడ పనులు దొరక్క దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అన్నటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే భవన కార్మికులు ఇసుక దొరుకుతుంది. అలాగే సిమెంట్ రేట్లు కూడా మనం చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకున్నట్లయితే సిమెంట్ రేట్లు కూడా చాలా చక్కనైనటువంటి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి రేట్లు ఉన్నాయి. అందరూ కూడా పేదవాళ్ళు కూడా గృహ నిర్మాణాలు ఇప్పుడు చాలా చక్కగా చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం నెక్స్ట్ గృహాల గురించి కూడా వాళ్ళు కట్టుకోవటానికి అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఉన్నారు. అలాగే ఇప్పుడు సర్వే కూడా ప్రజెంట్ జరుగుతుంది దీనిపైన. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అలాగే ఎంప్లాయీస్కి కానివ్వండి అందరికి కూడా చాలా చక్కగానే ఉంది. దీని మీద ప్రజలు కూడా చాలా సంతృప్తిగానే ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అతను కూడా నిబద్ధతతో చాలా చక్కగా పరిపాలన చేయాలన్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. అలాగే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే బీజేపీ వారు వీళ్ళందరూ కూడా ఒక అంటే మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి మంచి ఒక నిర్ణయంతో ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రం అలాగే పోలవరం కానివ్వండి, లేదా రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి ఒక చక్కనైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని వచ్చి మంచి నిధులు మనకు తీసుకొని వచ్చి అలాగే రాజధాని ఇప్పుడు అమరావతి రాజధాని చేయడానికి ఇన్ని ప్రయత్నాలు అన్నటువంటి మన కూటమి ప్రభుత్వం చేస్తుందో మనందరం చూస్తున్నాం. అంటే మా అభిప్రాయం ఏంటంటే ఈ కూటమి తాలూకా పరిపాలన అనేటువంటిది చాలా చక్కగా ఉన్నటువంటిది మంచి అభిప్రాయంతో ప్రజలందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు. బాగా ఉంది పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగా ఉంది. సీనియర్ నాయకుడే కదా సార్, జూనియరే కదా. అది గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు లోకేష్ గారు వాటిని తేడానికి ఐటీ కానీ ఒక రైల్వే కానీ ఒక మెట్రో కానీ ఇవన్నీ ఐటీ కంపెనీలు తీసుకుని కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది 4 years? బాగుంటుంది అనుకుంటున్నాను. అది లోకేష్ గారు ఆధ్వర్యంలో కాబట్టి బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం అంటే అది అంత డిస్టర్బెన్స్ అంతా మన అటు నుంచి మనం ఇంకొక పార్టీ గురించి మనం దూషించలేం. కానీ బట్ యాజ్ పర్ ఎడ్యుకేటెడ్గా నేనైతే మటుకు చంద్రబాబు పరిపాలన బాగుంటుంది నా దృష్టిలో. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉంది, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉంది? అంటే యాక్చువల్గా సిటీలో అయితే బాగా ఉంది. నేను గ్రామాలు అయితే ఎంతో నేను దర్శించలేదు. కానీ నేను విన్నదైతే మా ఫ్రెండ్స్ కూడా చెప్పిందంటే ఇప్పుడు బాగున్నాయి రోడ్లు కూడా, కొంచెం పాడైపోయిన రోడ్లు కూడా బాగా చేశారు, బాగున్నాయని కూడా వింటున్నాను నేను. అది గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి భవనం హ్యాపీగా ఉంది. గతంలో ఎట్లా ఉండదు? గతంలో నరకం, ఇప్పుడు బాగుంది. ఆయన చేసిన ప్రతి పని కూడా కూటమి ప్రభుత్వం ఇటు మన పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, ఇద్దరు బాగుంటుంది. ఇద్దరు ఉంటే బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగ సమస్య కొంచెం తగ్గుతుంది. ఇక అమ్మ వందనాలు అవన్నీ పక్కన పెట్టిండి, అవన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రస్తుతానికి నిత్యావసర సరుకుల మీద కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే మధ్య కుటుంబాలకి పేద ప్రజలకు కొంచెం ఆ నిత్యావసర సరుకుల మీద కొంచెం తగ్గిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అంతే, ఇంకా అంతగానే ఇంకేలేదు. టోటల్గా చూస్తే ఈ కూటమి గవర్నమెంట్లోని ప్రతి డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు కానీ రాబోతున్నాయి అంటారు, నిజమేనా? వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే యాక్చువల్గా చంద్రబాబు గత ప్రభుత్వంలోనే ఆయన అమరావతి యాక్చువల్ అప్పుడే తెచ్చినాం. కాకపోతే మన ప్రజలు కొంచెం ఆలోచించక ఇంకొక ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ దానివల్ల మనం గత 5 సంవత్సరాలు బాగా నష్టపోయాము ఆర్థికంగా. ఉద్యోగపరంగా నిరుద్యోగ సమస్యలు బాగా అధిగమించాయి, డెవలప్మెంట్ ఏం కనిపించలేదు. కానీ చంద్రబాబు అనుకుంటే తప్పకుండా చేస్తారు. ఎందుకంటే హీఈస్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ లీడర్ అండ్ పొలిటీషియన్ ఆల్సో. ఉంది, నాకే చంద్రబాబు 100% నమ్మకం ఉంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఏ విధంగా అన్ని రంగాల్లోనే అంటే ఇంతకుముందు ఏంటంటే
ప్రజల కోసం ఆలోచించేవారు, ఇప్పుడు స్టేట్ కోసం ఆలోచిస్తారు. గతంలో అన్ని రోడ్లు ఎట్లా రకాలు ఉండేదన్నా ఇప్పుడు ఎట్లా? చూస్తున్నాం కదా, పేపర్లో అట్లా మన కళ్ళ ముందే అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. రోడ్లు ఎక్కడ పెడితే అక్కడ మన రోడ్లే చూసుకోండి, ఇప్పుడు ఎక్కడ అలాగేం పాడుగా ఏమి లేవు కదా. గతంలో ఎట్లా ఉండేది? అది ఎక్కడ పెడితే అక్కడే రీల్స్లోనే చాలా వరకు చూసేవారు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటారు? ఇప్పుడు పర్వాలేదు. సార్, ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలు ఏవి వెనక్కి పడిపోయాయి అన్ని అవును, ఉద్యోగాలు అన్ని. ఇప్పుడు లోకేష్ గారు కష్టపడుతున్నారు, ప్రతి పరిశ్రమలు తీసుకొని వద్దాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇంతకు ముందు కన్నా అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఇప్పుడు చాలా గట్టిగానే ఉన్నారు. లోకేష్ గారు ఎక్కడికక్కడ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో కూడా తన దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు, పర్వాలేదు. నమ్ముతున్నారు సార్ పరిశ్రమలన్నీ వస్తుందని? గట్టిగా ట్రై చేస్తున్నారు కదా లోకేష్ గారు, బాగానే. నిరుద్యోగ సమస్య లేకుండా తీరుస్తారంటారా? అది ఇంకా ముందు ముందుకి ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. నమ్మకం అయితే ఉందంటారా? ఉంది, చదువు ఉంది ఉంది ఉంది. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితి, ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఆ, ఒక్కరు కూడా పనులకు వెళ్తున్నారు. దీన్ని మీ అభిప్రాయం ఏంటి సార్? దానికోసం అయితే నాకు పూర్తిగా అవగాహన లేదు. అంటే ఇప్పుడు ఇసుక మాత్రం ఎక్కడ పనులన్నీ జరుగుతాయి. పనులు ఎక్కడికక్కడ, ప్రజలు ఎవరు ఖాళీగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆ? గతంలో ఎట్లా? గతంలో అసలు స్టార్టింగ్ నుంచే ఎక్కడ పనులు అవి దొరికేవి ఉండేవి కాదు కదా. ఇసుక లోపం వల్ల, ఇసుక పెంచడం వల్ల పనులు అవి ఉండేవి కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అక్కడ చక్కగా అందరికీ అన్ని రకాలుగా పనులు అవి దొరుకుతున్నాయి, బాగానే ఉంది. నమ్మకం అయితే ఉంది కదా? ఉంది సార్. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన బాగుంది సార్ ప్రజెంట్ అయితే ఇక పిల్లలది పీజీ రివైన్మెంట్ వెంటనే ఇవ్వాలి. అది ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు, అదొకటి వాంటింగ్ నాకు కనపడుతుంది. తర్వాత గతంలో రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో అంటే బాగుగే కదా, రివర్స్లో పరిపాలన వచ్చింది. టోటల్గా చూస్తే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? డెవలప్ చేస్తారా? డెవలప్ పూర్తిగా ఉంది సార్, ఎందుకంటే ఇండస్ట్రియల్ వస్తున్నాయి. తర్వాత మనకి పిల్లల చదువుల కోసం ఫ్యూచర్లో ఏది కావాలో అది ఆలోచిస్తారు ఆయన. అది గత ప్రభుత్వం ఏంటంటే మనం అంటే వాళ్ళ మీద వ్యతిరేకత కాదు, కానీ ఆయన చేయలేకపోయారు. అవకాశం ఇస్తే చేసుకోలేకపోయారు, అభివృద్ధిలో వెనకబడిపోయారు. అది మనీ చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితి ఉంది. అవును సార్. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి భవన నిర్మాణ కార్మికులు కూడా పనులకు వెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇసుక ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు సార్. ఇంతకుముందు అయితే అప్పుడు ట్రాక్టర్ వచ్చి చాలా ఎక్కువగా ఉండేది, 7,500 అలా ఉండేది. ప్రజెంట్ 5,000 4,000 తీసుకుంటున్నారు. పర్లేదు, దొరుకుతుంది. అంటే మనం ఈ నది దగ్గర ఉండి కూడా ఇంకో దగ్గర నుంచి 10 కిలోమీటర్ దూరంలో తెచ్చుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది? పర్వాలేదు, బళ్ళు నాటు బళ్ళు అందరూ వాళ్ళకి బతుకుతున్నారు, అందరికీ ఉపాధి దొరుకుతుంది. ప్లస్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా బాగుంది. తర్వాత హౌసింగ్ అంటారా, హౌసింగ్ అన్నది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు తప్ప అమౌంట్ తీసుకొని ఇలాగా రాజకీయం చేశారు. అది ఆయనకి హైకమాండ్ తెలియకపోవచ్చు, అది మనం చెప్పలేము. ప్రజెంట్ మరి కాలనీ అన్నది ఇంకా అవే పూర్తి అవ్వలేదు. మళ్ళీ వీళ్ళు కొత్త ఇస్తే అమౌంట్ అంతా మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మనకి జరిగేది ఏంటంటే పిల్లలు చదువులు, తర్వాత రేట్లు అవి తగ్గించాలి. ఫ్రీ అన్నది అనవసరం, బస్సులు అవని ఇంకోటి అవని, కానీ ఫ్రీ సర్వీస్ అన్నది చాలా అది వేస్ట్ అనిపిస్తుంది. జనాలు ప్రతి ఒక్కరు కూడా అదే అనిపిస్తుంది. గతంలో పరిశ్రమలన్నీ వెనక్కి పడిపోయింది. అవును సార్. ప్రతి పరిశ్రమలో లోకేష్ గారు కష్టపడి ముందు తీసుకొని రాగలరు. ఎట్లా ఉండబోతుంది సార్? నాకైతే నమ్మకం ఉంది సార్, ఎందుకంటే చేయగలిగే శక్తి మా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. తర్వాత ఆల్రెడీ రన్నింగ్లోకి వస్తున్నాయి, నక్కపెళ్ళి అవని. మరి ఆయన అన్నది ఏది కూడా మరి తప్పుగా ఏం లేదు. అంటే ఎవరైనా కావాలని చెప్తే మనం చెప్పలేము, కానీ ఆయన అయితే మరి వైజాగ్ అవని, అనకాపల్లి అవని అన్ని జిల్లాలని డెవలప్ చేయడానికే చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా నమ్మకం అండి, వెరీ గుడ్. అందులోకి లోకేష్ కూడా థింకింగ్ బాగా ఆయన న్యూగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్గా తగ్గట్టు ఆయన ఆలోచిస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే పిల్లలది పీజీ ఏమేమండి, అంత బాగా ఇస్తే అంత తొందరగా వ్యతిరేకత లేకుండా ఉంటుంది.